జాగృతిపై గులాబీ కుట్రలు. ఏఐఎఫ్బి నేతలతో మాజీ మంత్రి సంప్రదింపులు. ఏఐఎఫ్బి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ఉంది కదా, సింహం గుర్తుతో కలిసి మున్సిపల్ లో పోటీ చేద్దామని అనుకుంటుంది. మాజీ మంత్రి వాళ్ళతో సంప్రదింపులు జరిపాడు. 6 గంటల పాటు చర్చలట. ఇద్దరు నేతలకు ఆర్థికంగా ఆఫర్ ఇచ్చిండట మాజీ మంత్రి. ఎవరై ఉండొచ్చా మాజీ మంత్రి? మాజీ మంత్రి ఏం చేసిండు? ఆఫర్ ఇచ్చి ఎవరెవరికి ఇచ్చిండు? వాళ్ళకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోని సంప్రదింపులు జరిపినట్ట. 6 గంటల పాటు చర్చలు జరిపినట్ట. చర్చలు జరిపి ఈమెను మున్సిపల్లోకి రానియకుండా. ఎవరు కావచ్చా మాజీ మంత్రి? నిరంజన్ రెడ్డి లేకపోతే నిరంజన్ రెడ్డి మంత్రినా? మాజీ మంత్రి అంటే ఆయన మంత్రే కాదు. మరి ఈయన పేరేం చెప్పు, హరీష్ పేరేం చెప్పు, కేటీఆర్ పేరేం? పంచాయతీ వీళ్ళకు జగదీష్ రెడ్డి కూడా బాగానే దొరికింది. అంటే జగదీశ్వర్ రెడ్డి స్థాయి అంత లేదు. అంతేనా? ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళని పైసలు ఇచ్చి మేనేజ్ చేసే స్థాయి జగదీష్ రెడ్డిది కాదు. బీఆర్ఎస్ అంటే వేరే పార్టీలు అంటేనేమో పేర్లు అందరి వస్తాయి మంత్రులై, అందరిది అంటే ఈక్వల్ పొజిషన్ ఉంటది మిగతా పార్టీలలో. కానీ ఈ ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉంటది అంటే కుటుంబందే ఉంటది. కాబట్టి ఉంటే ఆ కుటుంబంలో ఉన్న మాజీ మంత్రి ఉంటాడు. అయితే ఇక అన్న కావాలి లేకపోతే బావన కావాలి. అన్న చేస్తాడా సాహసం? చేస్తాడు. అన్న కూడా రాజకీయాల కుటుంబాలకు రక్త సంబంధాలకు విలువలు లేవు. చేస్తే అన్ననన్న చేయాలి, లేకుంటే హరీష్ అన్న చేయాలి. కానీ హరీష్ చేయడు. హరీష్ అన్నతో చేపిస్తాడు బదులుకొని. హరీష్ ఏం చేస్తాడంటే అన్నతో చేపిస్తాడు, చేతికి మట్టంటకుండా పని చేస్తాడు. ఏం తెలియదేమో ఈ పిల్లగానికి. చాలా తెలియకల్లోడు. కన్నింగ్ జిత్తుల మరి నక్కను కూడా మోసం చేస్తాడు. ఇట్లా నవ్వుతాడు. ఆ నవ్వు వెనుక ఇట్లా విషం ఉంటది. చాలా డేంజర్ హరీష్. నవ్వుకుంటేనే మొత్తం సామ్రాజ్యాన్ని కులదోషిండు. అయితే మరి ఇప్పుడు కవితమ్మ ఇక సింహం గుర్తు మీద పోటీ చేయకుండా సింహం గుర్తు వచ్చినా సహకరించొద్దని హింట్ ఇచ్చిరట వాళ్ళకు. ఆ నేతలకు చెక్ పెట్టేలా కవిత కూడా వ్యూహం వేసిందంట. వాళ్ళకి చెక్ పెట్టినా కానీ ఈమె కూడా వాళ్ళకి చెక్ పెట్టేలా వ్యూహం రచించిందంట. ఈమె లెక్కలు ఈమెకుంటాయి. అమ్మా ఏం చేసింది తెలియకలేదే. ఇక చూడు, పొత్తులతో పోతామని ఇప్పటికే ఇరు వర్గాల ప్రకటన. ఇప్పుడు వాళ్లకు దిక్కులేదు అంటే ఇప్పుడు ఈమెకు సింబల్ అవసరం. ఇప్పుడు వాళ్ళకు దిక్కులేదు. ఇద్దరు కలిసి పొత్తులతో ముందుకు పోతామని చెప్తారు. పొత్తులతో పోటీ చేసిరు అనుకో రచ్చలేపుతారు. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? వాళ్ళకే నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నష్టమే అంటావా? ఇది బీఆర్ఎస్ వాళ్ళకి ఏం నష్టం జరగదు. ఈమె కాంగ్రెస్ వాళ్ళనే తిడుతుంది, బీఆర్ఎస్ వాళ్ళని ఏమంటలేదు. అంటే అక్కడ ఓటు బ్యాంకులు ఏమైనా వాళ్ళకి గుంజుకొస్తుందా? ఓటు బ్యాంక్ అందులో ఉన్న ఓటు బ్యాంక్ ఈమెకు ఉన్నది. వాళ్ళందరూ ఏంటంటే ఈమెకు సింబల్ లేదని ఇన్ని రోజులు ఈమె దగ్గరికి రాలేదట.